ప్రార్థన పత్రిక శనివారము 29/6/2024 3 సన్నాహాలు. 23వ కీర్తన 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. శుక్రవారం, శనివారం మరియు ఆదివారము తెరవబడింది. అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటి? ఇది శేషము 3 సన్నాహాలు చేయడానికి సహాయం చేస్తుంది. దావీదు సిద్ధం చేసినట్లే శేషము వారి అధ్యయనాలకు సంబంధించి సహాయం కావాలి. ఆర్థిక వ్యవస్థ యొక్క 3 రకాలు మరియు దుర్గములను పెంచడం. ఈ 3 సన్నాహాలు చేయకపోతే శేషము కష్టాలను ఎదుర్కొంటాయి. 1. అధ్యయనాలు. 78వ కీర్తన 70వ వచనం నుంచి 72వ వచనం వరకు. శేషము తమ అధ్యయనాలను ఎలా కనుగొనాలి? దావీదు వలె వారు ఆధ్యాత్మికత మరియు తెలివితేటలు మరియు విశ్వాసం మరియు నైపుణ్యాలను మిళితం చేస్తే కీర్తనలు 78, 70 నుంచి 72 వారు మాత్రమే కనుగొంటారు. ఇలా చేయడం వల్ల విశిష్టత వస్తుంది. అప్పుడు వారు ప్రత్యేకతను ఆనందిస్తున్నప్పుడు వారు పునఃసృష్టి వైపు సవాలు చేయాలి. శేషము ఆధ్యాత్మిక వ్యవస్థను కలిగి ఉంటే మరియు వారి చర్చిలకు సంబంధించి జీవితకాల ప్రార్థన అంశాలను కలిగి ఉంటే సమాధానాలు రావడం తప్ప వేరే మార్గం లేదు. అదనంగా వారు భవిష్యత్ చర్చిల మరియు శుక్రవారం, శనివారం మరియు ఆదివారం యొక్క ఒడంబడికను కాపాడటానికి ఒడంబడికను పట్టుకోవాలి. శేషము విద్యాపరమైన నేపథ్యాన్ని కలిగి ఉండవలసి ఉన్నప్పటికీ మాత్రమే కనుగొనడం చాలా కీలకం. వారు ఎంత బాగా చదువుకున్నప్పటికీ వారు మాత్రమే కనుగొనకపోతే వారు ప్రపంచానికి మాత్రమే పనులు చేస్తారు. అయినప్పటికీ వారు మాత్రమే కనుగొన్న తర్వాత వారు నాయకులు అవుతారు. 2. 3 రకాల ఆర్థిక వ్యవస్థ. ఇక నుండి దేవుడు సిద్ధం చేసిన 3 రకాల ఆర్థిక వ్యవస్థలు ఉద్భవించాయి. మొదటిది, ఇది వెలుగు యొక్క ఆర్థిక వ్యవస్థ. రెండవది, ఇది సువార్త మరియు మిషన్ల ఆర్థిక వ్యవస్థ. చివరిగా, ఇది భవిష్యత్తును కాపాడటానికి శేషం యొక్క ఆర్థిక వ్యవస్థ. 3. దుర్గము. దావీదు వలె శేషము దేవుడు ఇచ్చిన వారి చదువులు మరియు ఆర్థిక వనరులను ఉపయోగించి దుర్గములను నిర్మించాలి. మళ్ళీ దావీదులాగా వారు 1000 దుర్గములు నిర్మించాలి. 4వ కీర్తన 1 నుంచి 5 వచనాలు. ప్రతిభావంతులైన శేషాలకు శిక్షణ ఇవ్వడం ద్వారా పనులు త్వరగా జరుగుతాయి. చివరిగా, దావీదు వలె శేషము ప్రపంచాన్ని రక్షించే ఆలయ నిర్మాణానికి సన్నాహాలు చేయాలి. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలు. ఆలయంలో 3 రకాల ప్రాంగణాలు: అన్యజనుల ప్రాంగణం, ప్రార్థనా ప్రాంగణం మరియు పిల్లల ప్రాంగణం తప్పనిసరిగా నిర్మించబడాలి. భవిష్యత్ చర్చి అధికారులుగా శేషము మొదట ప్రార్థన ద్వారా ఆధ్యాత్మిక బలాన్ని పెంపొందించుకోవాలి. ఈ లోపల వారు తప్పనిసరిగా 24-25 నిత్యత్వం యొక్క జీవితకాల ప్రార్థనలను పట్టుకొని 1000 దుర్గములు మరియు ఆలయాన్ని నిర్మించాలి. ఇంకా శుక్రవారం, శనివారం మరియు ఆదివారం వారు సరిగ్గా 3 సన్నాహాలు చేయాలి. చివరిగా ఆదివారాలు వారు కేవలం ఆరాధన మాత్రమే కాకుండా బదులుగా ప్రార్థనలో వారు రోజంతా ఆనందించాలి. అలా చేస్తే దేవుని గొప్ప కార్యాలు పుడతాయి. ఒడంబడిక ప్రార్థన. ప్రియమైన దేవా, శేషము తమ కోసం జరుగుతున్న పనుల ఒడంబడికను మరియు మీరు ఆశీర్వదించడం తప్ప వేరే మార్గం లేని ఒడంబడికను పట్టుకోండి. ప్రపంచాన్ని మరియు తమను తాము రక్షించుకోవడానికి వారు ప్రార్థనలు ప్రారంభించాలి. యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్.